ఆలోచించే ఆయన అనేక రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేశారు. అందులో భాగంగానే మీకు పంచవర్ష ప్రణాళికలు కానీ లేకపోతే ఈ పంచవర్ష ప్రణాళికలతో ముందుగా దేనిపైన దృష్టి సారించాలనేటువంటి ఆలోచన కానీ ఆయన ఆ రోజు పునాదులు వేసి ముందుకు పోబట్టే ఈరోజు ఆ 5 ఇయర్ ప్లాన్ లో అగ్రికల్చర్, ఆ తర్వాత ఇండస్ట్రియల్ గ్రోత్, ఆ తర్వాత ఆ రెండింటినీ కలుపుతూ సమాజానికి కావాల్సినటువంటి మిశ్రమ ఆర్థిక